నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిపిఐ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అనకపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ గా గండి దేముడు బాబు ప్రమాణ స్వీకారం. ముప్పై 6 అడుగుల దుర్గమ్మ విగ్రహానికి భూమి పూజ. నక్కపల్లి మండలంలో పర్యటించిన రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్ పేట 1 అండ్ 2 డిపోలు మరియు పాత బస్టాండ్ కు సంబంధించిన 4.15 ఎకరాల సుమారు 400 కోట్ల రూపాయల విలువ గల స్థలం లూలు షాపింగ్ మాల్ కి కేటాయించడంపై ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన 137 జీవోలు రద్దు చేయాలంటూ పట్టణంలో స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సింది పోయి బడా వ్యాపారులకు కట్టబెట్టడం తగదని అన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న ఈ డిపోలను ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ప్రభుత్వం తలపెట్టిన శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీకి ప్రజా ఆదరణ మరింత పెరిగిందని పేర్కొన్నారు. అలాంటి సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఏ బకాయిలు చెల్లించి ఆర్ఐ కూడా ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన జీవోను రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేశారు. నా పేరు డి లావరాజు, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లీజు పేరుతో విజయనగరం నడిఒడ్డున సుమారు విజయవాడ నడిఒడ్డున సుమారు 4.16 ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు లీజుపై ఇస్తూ జీవో నెంబర్ 137ని విడుదల చేయడం జరిగింది. అక్కడ ప్రతి రోజుకు సుమారుగా లక్షలాది మందికి ఆర్టీసీ ద్వారా స్థలాల్లో సేవలు అందించడం జరుగుతుంది. అయితే అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి అదేవిధంగా ఆర్టీసీ స్వాస్థలను కోల్పోతున్నాం. కాబట్టి వాటిని కాపాడుకునే విధంగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోని రద్దు చేయాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటూ, లేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలను, కూటమి నాయకులను, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మద్దతు కూడగట్టుకొని వాళ్ళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసైనా సరే వాటిని అడ్డుకుంటామని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయనగరం జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది. మరి పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇటీవలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి విజయవాడ నగర నడిబొడ్డులో ఉండేటటువంటి గవర్నర్పేట 1 and 2 డిపోలకు సంబంధించినటువంటి 2 బస్ డిపోలు, అలాగే పాత బస్టాండ్కి సంబంధించినటువంటి బస్టాండ్ స్థలం సుమారు 4.15 ఎకరాల స్థలాన్ని మరి జీవో నెంబర్ 137 ద్వారా లొల్లు షాపింగ్ మాల్కి మరి జారీ చేయడం జరిగింది. దాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమైతే వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యతిరేకించడానికి కారణం కూడా ఏమంటే, ప్రస్తుతం గవర్నమెంట్పేట 1 and 2 డిపోలకు సంబంధించి సుమారుగా 200 బస్ సర్వీసులు అక్కడి నుంచి నడుస్తున్నాయి. అలాగనే 1100 మంది ఉద్యోగులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ 2 బస్ డిపోలకు సంబంధించి పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి చాలా కాస్ట్లీ అనేటువంటి స్థలం ఉండేది. అట్లాంటి స్థలాన్ని ఇప్పుడైతే ఉన్నటువంటి రద్దీ ఉండే ప్రదేశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ 137 ద్వారా లొల్లు షాపింగ్ మాల్కి ఇవ్వడం అనేది
మేమైతే వ్యతిరేకించడం జరుగుతుంది సార్. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే ఇచ్చినటువంటి జీవో 137ని రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో ఆర్టీసీలో ప్రధాన సంఘమైనటువంటి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా కనుక మేమే ముందుకి అన్ని సంఘాలను కలుపుకొని తీసుకెళ్ళి దీన్ని భవిష్యత్తులో మా రాష్ట్ర కమిటీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారంగా ఈ విజయనగరం జోన్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం దయచేసి ఇచ్చినటువంటి 137 జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేమైతే మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది సార్. సబ్బవరం శ్రీ దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీపీ గండి దేముడు బాబు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం దరి జోడుగుళ్ల నుంచి అతి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో అభిమానులతో మేళ తాళాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్థానికంగా ఉన్న ముత్యం కన్వెన్షన్ సెంటర్ లో ప్రమాణ స్వీకార అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెందుర్తి ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ 30 సంవత్సరాలకు పైగా దేముడు బాబు పార్టీ కోసం శ్రమించారు అని, నమ్ముకున్న వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం దేముడు బాబు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పర్సన్ ఇన్ఛార్జీలుగా నియమితులైన బొబ్బర కన్నారావు, పల్ల తాతారావులతో యువనేత గండి వంశీ, బర్నికన బాబురావు, కార్పొరేటర్లు ముమ్మాన దేముడు, బల్ల శ్రీను, రాపర్తి కన్నాతో పాటు సబ్బవరం పరవాడాకి చెందిన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గండి బాబుజీ గారిని కూడా ఈ వేదికపై సంఘానికి కమిటీలో భాగంగా మన ఇంకో పర్సన్ అయినటువంటి పల్ల తాతారావు గారిని కూడా ఈ వేదికపై వచ్చి ఆశలు కావాల్సింది, పర్సన్ అయినటువంటి బొబ్బరి కన్నారావు గారిని కూడా ఈ వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సింది మన సబ్బవరం మండలం శ్రీ దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రమాణ స్వీకారానికి సభాధ్యక్షుడు అయినటువంటి సోదరుడు గండి బుచ్చరాజు గారికి, అలాగే మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు మన పెద్దుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే ఆయిల్ సెక్షన్ చైర్మన్ ఏపీకి, అలాగే విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు అయినటువంటి సోదరుడు బాబ్జీ గారికి, అలాగే వేదిక పైన విశాఖ టీఎంసీ కార్పొరేటర్లకి, మండల పార్టీ నాయకులకు, పరవాడ పెద్దలకు, అలాగే బీజేపీ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే రైతులు, పత్రికా విలేకరులు, పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అయిపోతుంది. సో అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈరోజు ఎంత పరిశ్రమైన సభలో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ప్రభుత్వం కూడా గట్టిగా ఉండడానికి ఈరోజు ఒక పెద్ద నిదర్శనం. ఎంత పరిశ్రమైనా మీరందరూ కూడా ఈ సమావేశాన్ని, ఈ ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున
నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చాలా మంది మన నాయకులు కొంచెం అర్థం చేసుకునే పరిస్థితి మరి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాము. కొంతమందికి పదవులు వస్తున్నాయి, కొంతమందికి మరి పదవులు పంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పదవుల్ని అందరికీ కూడా న్యాయం చేసి ఇవ్వలేకపోతున్నాం. మరి పెద్దలు బాబురావు గారు చెప్పాలంటే మన అందరికన్నా సీనియర్ నాయకులు. ఆయన ఏం ఆశించారు, కనీసం మొమ్మటం కూడా ఏదైనా అడగాలంటే మేమే DCMS చైర్మన్ ట్రై చేశాం. మరి మన ఉమ్మడి ప్రభుత్వం అవకాశాల్లో అది మరి వేరే వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి అది మన కోర్టు బాలాజీ అనే అబ్బాయికి ఇచ్చారు. అది అతను సెంట్రల్ బ్యాంక్ ట్రై చేశాడు. సెంట్రల్ బ్యాంకు జనసేనకి ఇవ్వడం వలన ఆ పదవి మరి చేజారిపోయింది. గాజువాక జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ కొండపై కొలువైన దుర్గాదేవి ఆలయ సన్నిధిలో 36 అడుగుల అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. అర్చకులు నిర్ణయించిన సమయానికి కొబ్బరికాయ కొట్టి నిలువెత్తు విగ్రహానికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ప్రప్రదంగా ఇంతటి విగ్రహం ఏర్పాటు కావడం గాజువాక ప్రాంత భక్తుల అదృష్టంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొండ పై భాగంలో మహిమాన్విత తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా పిలువబడే దుర్గమ్మకు నిలువెత్తు రూపం నిజంగా అపురూపమేనంటూ పలువురు భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దాతలు కూడా ఈ మహోన్నత కార్యక్రమంలో తన వంతుగా సహకారాన్ని అందించాలనుకుంటే 9866313394 నెంబర్ కు సంప్రదించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల అప్పల సూరి, రాయుడు, వెంకటేశ్వరరావు, జ్యోతి, బద్దేటి, అప్పలకొండ, మంగమ్మ, పిట్ట వాసుదేవరెడ్డి, బృందావతి, అల్లు తిరుపతిరావు, అసిరమ్మ, కరకవలస గౌరి, ప్రసాదరావు, శారద దంపతులు పాల్గొన్నారు. ఇవాళ చాలా పెద్ద ఉంది స్వామి. మహాలక్ష్మీదేవి మనస్ఫూర్తిగా మీరు చేస్తున్న ఈ సత్కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఎప్పటిలాగే ఇది కూడా పరిపూర్ణమైనటువంటి విజయం కలగాలని తద్వారా కూడా
ఈరోజు 17వ తారీఖు ఆగస్టు 17 మరి 72వ వార్డు దుర్గనారు కొండపైన అమ్మవారి కొండపైన మరి 36 అడుగులు ఏది చేసినా 9 సంఖ్యతో 43 అడుగులు 2 అంగుళాల ప్లాట్ఫారం పొడవు ఎడల్పు అమ్మవారి విగ్రహం 36 అడుగులు. అలాగే ఇది మీకు ఎంత దీనిగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడ ఉన్నది. అంత గొప్ప మహాతల్లి మన అదృష్టం కొలిది గాజువాకలో ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సాయి సహకారాలు అందిస్తూ మనసున్న మహారాజులు మనసున్న మహాతల్లులు అందరూ కూడా ఈ తల్లికి సాయి సహకారాలు అందిస్తారని ప్రతి ఒక్కరూ కూడా ఇంత పెద్ద విగ్రహం ఏ స్టేట్ లో లేదు కాబట్టి భారతదేశంలోనే లేదు కాబట్టి మనదే కాబట్టి మనం గర్వించగలిగే శక్తి ఎంత గొప్పది. హైదరాబాద్ చార్మినార్ ఉందని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో మన గాజువాకలో అమ్మవారి విగ్రహం ఉన్నదని అంత గొప్పగా చెప్పుకోవడానికి ఆ మహాతల్లి ఇక్కడ కొలువై ఉంది కాబట్టి మీరందరూ సాయి సహకారాలు అందిస్తారని, అలాగే దీని ఒక డెవలప్మెంట్ కి మీరు ఎవరైనా సహాయం అందించాలనుకుంటే ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్పదలుచుకున్నాం. 9866313394. దీనికి మీ సాయి సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనది సఖారంగా మన ఊర్లో 36 అడుగుల విగ్రహం ఉన్నదని యావత్ భారతదేశం చెప్పుకోగలరు. అలాగే గాజువాక్ కూడా చెప్పుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు సదుపాయాలను ప్రారంభించిన హోంమంత్రి అనిత 17.50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎక్స్రే ప్లాంట్, 18.50 లక్షల రూపాయల వ్యయంతో అమర్చిన CARM మిషన్, డెక్కన్ కెమికల్స్ సహకారంతో 10.50 లక్షల ఆక్సిజన్ ప్లాంట్, హెటిరో సంస్థ సహకారంతో 7 లక్షలతో ఆసుపత్రికి రంగులు, 12.20 లక్షల విలువైన వైద్య పరికరాలను మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులు పరిశీలించిన హోంమంత్రి అనిత రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం NDA ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నక్కపల్లిలో ట్రామా కేర్ సెంటర్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 50 పడకల నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్నారు. రోజు రోజుకు ఓపీ సంఖ్య పెరుగుతున్నందున అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం నక్కపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రభుత్వ నిధులు 41.60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కంప్యూటర్ రూమ్, లైబ్రరీ రూమ్ ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. कंप्यूटर लैब
అది అదొక్క మనీని చూసుకుంటున్నారా చెప్పండమ్మా హోమ్ మినిస్టర్ జ్వరం వచ్చేస్తున్నాయి. ఈ వర్షాలు పడినాయి కదా, జ్వరాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. సంబంధించి ఈరోజు ఒకసారి ఇక్కడ రావటం, అదేవిధంగా ఇక్కడ సిఎస్ఆర్ నిధులతోని అదేవిధంగా గవర్నమెంట్ నిధులతోని ఇక్కడ ఏర్పాటు చేయబడిన కొన్ని పరికరాలను కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ గవర్నమెంట్ నుంచి 17,50,000 రూపాయలు ఎక్స్రే ప్లాంట్ ఒకటి, సిఆర్మ్ మిషన్ ఒకటి 18 లక్షల రూపాయలు పెట్టి అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది. డెక్కన్ కెమికల్స్ వాళ్ళు ఆక్సిజన్ ప్లాంట్ అని 10,50,000 రూపాయలు పెట్టి ఈరోజు వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది. హాస్పిటల్ మెడికల్ ఎక్విప్మెంట్కి హెట్రో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు 12,20,000 రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ హాస్పిటల్ పెయింటింగ్కి వర్క్కి అన్నింటికి కూడా హెట్రో వాళ్ళు సుమారుగా 7 లక్షల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 65,70,000 రూపాయలకి సంబంధించి ఈరోజు ఒక డెవలపింగ్ యాక్టివిటీ మీద ఈ నక్కపల్లి హాస్పిటల్కి రావటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. సుమారుగా ఇక్కడ మైక్రోపేట నియోజకవర్గంలో దగ్గర 30 కిలోమీటర్ల పైన హైవే స్ట్రెచ్ ఉంటుంది. యావరేజ్ అని చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఎక్కువ యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి. లాస్ట్ నుంచి కూడా ఒక ఆర్థోపెడిక్ లేకుండానే చాలా సంవత్సరాలు ఈ హాస్పిటల్ నడిచిన సందర్భం. కానీ ఈరోజు ద బెటర్ ఆర్థోపెడిక్ కానీ గైనిక్ కానీ ఎనస్థీషియస్ట్, ఇప్పుడు ఇక్కడ కావాల్సింది సుమారుగా 7 డాక్టర్స్ ఈరోజు ఇక్కడ 9 మంది డాక్టర్స్ ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ కూడా మంచి బిగ్ వేలో పనిచేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పడం జరిగిందంటే ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చిన రోగులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కోరిక మేరకు నేను గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేయడం జరిగింది. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్తో పాటు 100 బెడ్కి కూడా ప్రపోజల్స్ పంపించున్నాం. ఎందుకంటే నీడ్ ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజున బెడ్స్ కూడా సరిపోవట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి ఓపీ కూడా అరౌండ్ 450 to 500 పర్ డే ఓపీ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తాం. కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇదే హాస్పిటల్ మనకి. కాబట్టి హాస్పిటల్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా 100 బెడ్గా చేయడం ఒకటి, ట్రామా కేర్ సెంటర్గా మార్చడానికి కూడా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ ఇక్కడ డాక్టర్స్ని అదేవిధంగా నర్సులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యాక్చువల్గా ఇంతకు ముందు ఆ ప్రాబ్లం ఉన్న సంగతి నా దృష్టికి వచ్చింది. ముందు నా దృష్టికి వచ్చింది ఆ పరిస్థితి ఉన్నదని సంగతి తెలిసిన తర్వాత స్టాఫ్ను కూడా షఫిల్ చేయడం జరిగింది. స్టాఫ్ని షఫిల్ చేశాము. ఇప్పుడు స్టాఫ్ ఎవరు కూడా అటువంటి రిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత దయచేసి ఎక్విప్మెంట్ లేక కొంతమంది సిటీ స్కాన్ లేదు 100 బెడ్ ఉంటుంటే సిటీ స్కాన్ ఉంటుంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇక్కడ ఉన్నవన్నీ కూడా యాక్సిడెంట్ కేసులు ఎక్కువ వస్తాయి, హెడ్ ఇంజరీస్ ఉంటాయి, కొన్ని ఇంజరీస్ ఉంటాయి. మ్యాక్సిమం ఎక్స్రే వరకు ఈరోజు ఒక ఎక్స్రే మిషన్ ఉంది. ఆ ఎక్స్రే మిషన్ ఇప్పుడు హై టెక్నాలజీ ఎక్స్రే మిషన్ ఈరోజు మనకి వీళ్ళు డెక్కన్ కెమికల్స్ వాళ్ళు గవర్నమెంట్ సప్లై జరిగింది. సో నేనేమన్నానంటే ఇప్పుడున్న సోర్సెస్లో మనం చేసుకుంటున్నాం, కానీ ఇక్కడ సోర్స్ లేనప్పుడు కంపల్సరీగా రిఫర్ చేయాల్సి వస్తుంది. దాన్ని వేరే రాంగ్ వేలో తీసుకెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు తీసుకెళ్లకుండా ఇక్కడ మేము వైద్యం చేయమని చెప్పారనుకుని ఏమో జరిగిందంటే మళ్ళీ హాస్పిటల్ మీద పడతాం. అలా కాకుండా ఇక్కడ సిటీ స్కాన్కి సంబంధించిన కానీ ఏదైనా స్కాన్కి సంబంధించిన కానీ ఇక్కడ లేని సమక్షంలో అనకాపల్లి కానీ వైజాగ్ కానీ రిఫర్ చేయాల్సి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఐ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అనకాపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ గా గండి దేముడు బాబు ప్రమాణ స్వీకారం.
36 అడుగుల దుర్గమ్మ విగ్రహానికి భూమి పూజ. నక్కపల్లి మండలంలో పర్యటించిన రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.